తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. జగన్మోహన్ రెడ్డి విజయం కోసం షర్మిల నేను ఆయన వదిలిన బాణాన్ని అంటూ తిరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావటం ఇష్టం లేదు అంటూ అన్నారు. దానికి షర్మిల వెళ్ళిపోయింది. దాన్ని సమర్థిస్తున్నాను అని కూడా మీరు మాట్లాడారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి షర్మిలను రాజకీయాల్లోకి రావద్దు అనడం సబబే అని. నా చెల్లి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఊరుకోను. ఎందుకు? అంత భయంకరంగా పొల్యూట్ అయిపోయింది పొలిటికల్ సిస్టమ్ అనేది. పొల్యూటెడ్. అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావద్దు అని నేను చెప్పను, బట్ మంచి రాజకీయాలు లేవు. ఇప్పుడు మీరే కదా మంచి రాజకీయాలు చేయాల్సి. ఎవరు చేయాలి? రాజకీయ ఆ నాయకులు. పరిస్థితులు ఇప్పుడు తండ్రి చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రమంలో ఆమెను వ్యాపారాలు చూసుకోమన్న పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఆమె ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పాదయాత్ర చేసిందని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి షర్మిల పాదయాత్ర ఏం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు భారతమ్మ కూడా పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ షర్మిల ఏంటంటే ముందుకు వచ్చారు. ఒక సైడ్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అన్ని కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్స్ విషయంలో భారతం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా షర్మిల ఉండాలని పెట్టారు. షర్మిల ఒక్కతే పాదయాత్ర నడుము బిగించుకుంటే అయిందా? షర్మిల వెనకాల చాలా పెద్ద వ్యవస్థ పనిచేసింది. ఆ వ్యవస్థ పేరు వైఎస్ భారతిరెడ్డి. కానీ షర్మిల రోడ్డు పైన నడిచి రాజకీయ ప్రత్యర్థుల పైకి బాణాలు వేసింది. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్గా ఆమె బాధ్యత అది. మరి సిస్టర్గా బాధ్యత అయినప్పుడు ఆమె రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నప్పుడు గౌరవించాల్సిన అవసరం. వెయిట్ చేయాలి కదా, టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నం ఇవ్వనలేదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవ్వనలా. నీకే నువ్వు కాలుతో చనిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయమన్నారు. ఈ లోపే దీని మధ్యలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఏం కుట్ర? కుట్రదారుడు ఉన్నాడు. ఇంకా అవన్నీ చెప్పేది కాదు, ఇప్పుడు మాట్లాడేది కాదు. షర్మిలమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ తొందరపడింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అసలు ఎప్పటికీ ఉండదు. జగనన్న సేస్ ఆల్వేస్ అబౌట్ షర్మిలమ్మ ఇస్ షీఈ్ మై ఎల్డర్ డాటర్. ఏదైనా కావచ్చు, యారగెంట్. ఇప్పుడు ఏదైనా సరే అన్న దగ్గర అన్నకి చెప్పావు, నా చెల్లి వచ్చి నన్ను ఒకటి అడిగింది, అమ్మ ఉండరా ఖచ్చితంగా చేద్దాం, వెయిట్ చేయమన్నావు. వెయిట్ చేయకుండా నీ ఇష్టానికి నువ్వు పోయి పార్టీ పెడితివి. తెలంగాణలో పార్టీ కట్టగట్టి మొత్తం అక్కడ తీసుకుపోయి పెట్టి మరి ఎందుకు వెయిట్ చేయొచ్చు కదా? కాదు అనిల్ గారు, యూ హ్యావ్ ఏ రైట్, యూ హ్యావ్ టు వెయిట్. నీకు రైట్ ఉన్నప్పుడు వెయిట్ చేయాల్సింది. ఖచ్చితంగా మేము కూడా అదే ఇప్పుడు బాధపడతాం. షర్మిలమ్మ వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఒక బూతు మాట కూడా రాదు. ఆయన చుట్టూ ఉన్న మీరందరూ ఎందుకు బూతులే మాట్లాడతారు? మేము మాట్లాడామని మీరు చెప్తారండి. మమ్మల్ని మాట్లాడిన మీరు ఒక్కరే కాదు, మీరు, నాని, వంశీ, చాలామంది ఉన్నారు. ఏ నాని? కొడాలి నాని. ఒకటి అరా మాట్లాడుండొచ్చు. ఒకటేరా కాదే. మమ్మల్ని తిట్టేవాళ్ళు మాత్రం మమ్మల్ని తిట్టేవాళ్ళు, మమ్మలక్కలు దొబ్బేవాళ్ళు, మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగేవాళ్ళు మీకు వినపడవు కదా. నేను అనేది మనుషులు కాదు. మీరు పవన్ కళ్యాణ్ తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తిట్లా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిట్లా, నారా లోకేష్ గారు ఎప్పుడు తిట్లా, మీ వాయిస్ అది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు తిట్లా, నా వాయిస్ అది. కానీ మమ్మల్ని తిట్టేవాళ్ళు నేను నాయకుడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లా, నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు, మా చెల్లెల్ని తిట్టారు. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎస్ వాళ్ళు తిట్టారు, మేము కూడా ఒకటి జారాం. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిట్టమని ఎవరికి చెప్పరు. ఎవరికి అసలు తిట్టేవాళ్ళు అంటే ఆయన చెప్తారు, కంట్రోల్ చేస్తారు. వద్దు అని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి మాటలు వద్దు అని అన్నారా? 2-3 సార్లు చెప్పారండి. నేను అన్న అమ్మల్ని పిల్లల్ని తిడుతున్నారని అంటే దానికి కేసు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ పోతే వాళ్ళు ఉండేవాళ్ళండి? చెప్పండి. టీడీపీ పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చేప్పుడు అతి కిరాతకంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నీ పెళ్ళాన్ డాష్, నీ అమ్మ డాష్, అతి భయంకరమైన మాటలు 41 నోటీస్ ఇచ్చి వదిలేసాం. ఒకటండి చెప్తాను, పెయిన్ అవ్వకూడదైనా పెయినే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫైనల్గా మీకు, ఈ తప్పు ఎందుకు జరిగింది అనిల్, ఇది నువ్వు ఇలా మాట్లాడావంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. దానికి ఆన్సర్ ఒకటే, 22 కేసులు, 245 రోజులు,
జైలు కుట్రపూరితంగా కక్షలతో కార్పణ్యాలతో పంతాలని నెగ్గించుకునేదానికి 3rd డిగ్రీలు ఇచ్చి మా టెస్టిస్ మీద ఆడపిల్లలతో కొట్టించే వీడియోలు తీసి ఆ వీడియోలు చూసి ఆనందపడిన పరిస్థితులు. బట్టలు ఉంచారా ఒంటి మీద? ఉన్నాయి బట్టలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను బ్రదర్, ఎంత హ్యూమిలేట్ చేశారంటే ఉచ్చబోయడం ఏంది రోహిత్, ఉచ్చబోసేది ఏంది, వెనకాల తిరిగి సప్పట్లు కొట్టుకుంటా నవ్వుకుంటా పోవటం ఏంది. ఒక సిఐఓ ఒక ఎస్ఐఓ ఆయన తెలీదు, నోట్లో ఏదో వేసుకొని నవ్వులుతా ఊస్తాడు, అది మా చేతుల మీద పడిద్ది. సారీ అండి, ఎస్ ఒకసారి ఊసి సారీ చెప్తే తెలియదు అనుకుంటాం, 25-30 సార్లు ఊస్తూ ఉన్నాడు అనుకో కంటిన్యూగా, అది పడతా ఉందనుకో అతను నవ్వులేదు మన మీద, ఎట్లుంటుంది రోహిత్ చెప్పు. వాంటెడ్లీ వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో అన్నీ చేశారు. నేను ఏలాడ కట్టి తీసుకుపోయేటప్పుడు వీడియో ఒక 1/2 అవర్ వీడియో, ఆ వీడియో లోకేష్ గారు చూడాలి, పవన్ కళ్యాణ్ గారు చూడాలి అని మీరు అనుకున్నారా? వాళ్ళు చెప్పారు, ఆఫీసర్స్ చెప్పారు, మాదేమీ లేదండి, పైనుంచి ఆర్డర్స్, ఖచ్చితంగా మీది కంప్లీట్, మీరు ఇక్కడ మా పోలీస్ జీబులో ఉన్నా కానీ ఒక వీడియో ముందు వెళ్తానే ఉంది, దయచేసి కోఆపరేట్ చేయండి అనిల్ గారు ప్లీజ్. ఏం చేస్తావు పాపం, నన్ను పట్టుకొని ఫుడ్ పెడితే 7-8 మంది ఉద్యోగాలు పోయినాయి, నేను ఏదో బిర్యానీ తిన్నా అని చెప్పి లేచారు. కోర్టు పర్మిషన్ ఇస్తే స్టేషన్లో నేను ఒక బల్లం, నాకు బెడ్ అరేంజ్ చేయకుండా పోలీస్ స్టేషన్ మీద బల్ల ఏదో ఉంది ఆడ పడుకోపోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళు. కోర్టు చెప్పింది కూడా చేయకుండా మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, అది నేను కోర్టుని అడిగితే కోర్టు నాకు చెప్తే మెడికేషన్ ఇవ్వండి, బెడ్షీట్ ఇవ్వండి, పరుపు ఇవ్వమని చెప్తే మీరు అవి కూడా ఇవ్వకుండా కనీసం టేబుల్ మీద పడుకోమంటే నేను పడుకున్నా. దానికి పాపం పోలీస్ స్టేషన్లో మొత్తాన్ని సస్పెండ్. 4:30-5 దాకా భోజనం చేయకుండా ఏదో ఒక హోటల్ కనపడింది నాకు, అక్కడ ఆగితే బోరుగడ్డకి బిర్యానీ పెడుతున్నారు, అది ఒక పెద్ద డిస్ప్లే. బిర్యానీ ఎవడన్నా తింటాడండి అసలు, అంత బాధలో ఉండి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నారాయణ రెడ్డి గారు, ఎస్ఐ నారాయణ రెడ్డి గారు, ఆయన వెనకాల కానిస్టేబుల్స్ తిడుతూ ఉన్నారు, సార్ 4:30 అయింది సార్, కూడి పెట్టించు, కళ్ళు తిరిగి కింద పడిపోయేటట్టున్నాం, ఏంది సార్ పొద్దున్న టిఫిన్ సరిగ్గా లేదు, ఎందుకంటే రాజమండ్రి రావాలంటే వాళ్ళు ఒక నైట్ ముందు బయలుదేరాలి గుంటూరు నుంచి, తెల్లవారుజామున 5:30కి వచ్చి వాళ్ళు పేపర్ వేస్తే కానీ 9:30-10కి నన్ను తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పరు. 9:30-10కి నేను అక్కడ బయలుదేరితే మధ్యాహ్నం 2 గంటలకి కోర్టులో హాజరుపరచాలా, మళ్ళీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మొత్తం ఒక సిస్టమ్ అంతా ప్యాక్ అయ్యి పని చేసి మళ్ళీ నన్ను సాయంత్రం 6:30 లోపే నన్ను జైల్లో సబ్మిట్ చేయాలి. 6:30 లోపు నన్ను జైల్లో సబ్మిట్ చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి పోలీసు వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు, నేను పోయేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను, వచ్చేటప్పుడు అంత హెల్తీగా ఉన్నాను అని చెప్పి రిపోర్ట్ తీసుకుని మళ్ళీ జైలుకి పోవాలి. 245 రోజులు ఈ రకంగా హింస పెట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ మూల నుంచి మూలకి తిప్పి 22 కేసులు పెట్టి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు ఇచ్చి ఏలాడ తీసుకుంటా కఫ్ చేసి తీసుకుపోయి ఈ రకంగా చేశారు. అంటే ఈ మీరు జైల్లో బైబిల్ ఏదో చదివానని నేను నాకు మంచి టైం దొరికిందని చెప్పాలని బైబిల్ చదివాను, బాగా ప్రేయర్లో ఉన్నాను. బైబిల్ చదివిన తర్వాతే ఐ మై సెల్ఫ్ డిసైడెడ్ దట్ ఐ వాంట్ బి చేంజ్, ఐ డోంట్ వాంట్ బి లైక్ దిస్. ఎందుకంటే దేవుని మాట ఖడ్గం వంటిది. బీయింగ్ ఏ క్రిస్టియన్, నేను నా దేవునికి అవమానకరంగా కూడా నేను బతకూడదండి, తప్పది. కాబట్టి బైబిల్ మార్చిందండి నన్ను, ప్రామిస్. బైబిల్ నన్ను మార్చింది. నా తల్లి అంతకుముందు బైబిల్ చదవలేదా? లేదండి, చదవలేదు. చర్చికి కూడా వెళ్ళేవాడిని కానీ గుర్తాబత్తిగా వెళ్ళేవాడిని, జస్ట్ ప్రేయర్ చేసుకొని వచ్చి ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని. అనిల్ గారు ఇందాక ఏదో మాటలో నేను ఇంతకు ముందు అనిల్ అయితే ఈ క్వశ్చన్స్కి ఇంటర్వ్యూకి వేరే రకంగా ఉండేది అన్నారు కదా, ఏంటి అంతకుముందు అనిల్ అయితే ఎలా ఉండేది? తెలీదా? ఏం రోహిత్ కొత్త కడుతున్నావు, తెలీదా? ఎలా ఉండేది నీకు తెలీదా? ఎలా ఉండేది? సరే వదిలే, ఇంకెద్దు. రౌడీయా అనిల్? నేను అనట్లేదు కదా అనిల్ రౌడీయా. నువ్వు అంత లూజ్ క్యాచ్ చేసి నన్ను మాట్లాడుండేవాడివి కాదు, నేను చెప్తున్నా కదా. యూ హ్యూమిలేటెడ్ మీ. నేను తీసుకుంటాను రోహిత్, నేను హ్యూమిలేట్ చేయను. నువ్వు అనుకుంటున్నావు అట్లా 1-6 వర్డ్స్ నన్ను బాధించినాయి, అయినా పర్లేదు. యాజ్ ఎ బ్రదర్ ఐ రిసీవ్ ఇట్. నేను ఓకే, ఏ వర్డ్స్ మిమ్మల్ని నేను నీ దగ్గర నుంచి అది నువ్వు తర్వాత రికార్డ్ మొత్తం తీసి చూసుకో, తెలుస్తుంది. నేను చెప్పాను, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, ఐ హంబుల్లీ ఐ సెడ్
ఎంత పెద్ద పాపికైనా పశ్చాత్తాపకు మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు ఎందుకు చేసావు తప్పంటే ఒకటి చెప్తా. సో పశ్చాత్తాపడ్డా ఖచ్చితంగా ఎందుకు పశ్చాత్తాపడ్ను? ఒకటి అరా వాగాను కదా, నేను కూడా మాట్లాడాను కదా. నా నాయకుడు ఎప్పుడు అట్లా నువ్వు మనుషుల్ని దూషించమని నా నాయకుడు ఎప్పుడు నాకు చెప్పలా. ఒక మాట చెప్పాలంటే ఆయన బాధపడేవాళ్ళు, ఎందుకు మాట్లాడుతున్నారు ఎట్లా మీరని. ఒక మాట చెప్పాలంటే మంచి మనసున్న మహారాజు మా నాయకుడు, నా అన్న మంచి మనసున్న మహారాజు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ఓర్పు నాకు తెలిసి ఈ భారతదేశంలో రాజకీయాల్లో ఎవరికి ఉండదండి. ఖచ్చితంగా అదే చెప్తాను. మరి ఆ మనసున్న మహారాజు పార్టీలో అనిల్ ఎందుకు జాయిన్ అవ్వలేదు? కొంతమంది అనిల్కి మా పార్టీకి సంబంధం లేదు అని కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, లేదా అంటే పార్టీ అన్ని జగన్మోహన్ రెడ్డి డీలేరుగా అన్నీ ఇవ్వలేరు. పార్టీ అధినేత ఆయనే కదా. వైఎస్ఆర్సీపీ లెటర్ హెడ్లో ఏమని వస్తుంది? గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకని ప్రతి లెటర్ హెడ్లో వస్తుంది. ఒక దళిత ద్రోహి అనే చెప్తామండి. ఆడికి నా మీద కుళ్ళు, ఆడికి నా మీద అసూయ, ద్వేషం, దళితుడిగా ఎదుగుతున్నానని, జగన్మోహన్ రెడ్డి గారికి బయట నుంచి పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని. దళితుడికి ఇది మీరు ఒక్కరే కాదు కదా, చాలా మంది ఉన్నారు. మరి అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు పార్టీలో దళితులు చాలామంది ఉన్నారు. నాకు కూడా నిన్న ఇవాళ తెలిసిన ఈ విషయాలన్నీ. అలా అతను ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పార్టీకి వర్క్ చేస్తున్న వాడిని ఖచ్చితంగా నేను కూడా రిసీవ్ చేసుకుంటాను. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇంకెవరున్నారా వైసీపీలో? ప్యాక్ ఆఫ్ పీపుల్ అతని ఇద్దరు పేర్లు ఎవరి పేర్లు చెప్పినాడు. నేను ఇక రికార్డింగ్ పంపిస్తా, డిస్ప్లే చేసి చేసుకో. ఓకే రోహిత్, నేను ఒక్కటే చెప్తున్నాను, నీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ఖరాఖండిగా మీడియాకు కూడా చెప్తాను. ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ జగన్ అన్న, నాట్ ఎనీ అదర్. ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ఎనీ అదర్ పర్సనాలిటీ. పార్టీ క్షేమం కోసం, పార్టీ కార్యకర్తలు, జెండా మోసే కార్యకర్తల క్షేమం కోసం, వాళ్ళ కన్నీళ్లు తుడిసేదానికోసం, వాళ్ళ ఇంటి బాధ సాధకల్లో ఆ బాధ సాధకల నుంచి వాళ్ళని దూరం చేసేదానికోసం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రణాళికని బంగారు బాటలో నడిపించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా అన్న రెండు భుజాల కింద నా భుజాలు పెట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీలో స్వయం ప్రకటిత జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ప్రియ శిష్యుడు? త్వరలోనే అది కూడా వింటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడే, స్వయం ప్రకటిత కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఒకటోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు రెండోసారి, బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు మూడోసారి. లాక్ చేసి స్టాంప్ వేస్తారు. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారు, రైట్? సజీవుడైన నా దేవుడి చిత్తంతో, దేవుడి చిత్తమైతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకి, దేవుని చిత్తం అయితే, మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఏ రోజు ఏ పదవులు ఆశపడలేదు, ఆశపడను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా దూరం నుంచి అన్నని ప్రేమిస్తూనే ఉంటాను, అన్న కోసం పనిచేస్తూనే ఉంటాను. ఆయన మొహంలో చిరునవ్వు ఎప్పుడు చెరిగిపోకూడదు. పార్టీ క్షేమం జెండా ఎప్పుడు రెపరెపలాడుతూనే ఉండాలి. బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ సైనికుడు. ఏ కారుమూరో, ఏ గీర్మూరో, ఏ ఉల్ఫా తుల్ఫాగాడు, ఏ గొట్టంగాడు ఏం మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. పిల్ల వెంట్రుకతో సమానం నాకు. మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అన్న దృష్టికి తీసుకుపోతాం. అది పార్టీలో ఆ వ్యక్తి, నన్నన్న వ్యక్తి చాలామంది దళితుల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నాకు నిన్న ఇవ్వాలే తెలిసింది. పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, పార్టీ స్టాండ్ తీసుకొని చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్ అన్నాడు. నేను రౌడీ షీటర్ వాడికి తెలుసా? మా నాయన వానికి ఏమైనా చుట్టమా, లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళు మా నాయన రౌడీ షీట్ ఎడ్ ఓపెన్ చేస్తారు రోహిత్ నా మీద. ఒక ఆడపిల్ల చనిపోతే అనుమానాస్పద మృతి మచిలీపట్నంలో కొండిశెట్టి ప్రైజ్ అనే అమ్మాయి బెరకా హాస్టల్లో చచ్చిపోతే, ఆ అమ్మాయి మృతి పట్ల ఒక ఎస్పీ కాంప్రమైజ్ అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ కాంప్రమైజ్ అయితే, ఆ ఎస్పీ లంచం తీసుకున్నాడని నాకు తెలిసి, నా దగ్గర ఉన్న న్యూస్ని బట్టి నేను యాజిటేషన్ చేస్తే, నా మీద కేసులు పెడతానికి పోతే నేను హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు చెప్పింది, నేను ఆ పిటిషన్ నెంబర్ హైకోర్టు పిటిషన్ కూడా, నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా నేను మీకు పెడుతున్నాను, మీరు డిస్ప్లే చేయండి. రెడ్ పిటిషన్ నెంబర్ మీకు ఇస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ మూవ్ చేసినాం. ఆ హైకోర్టు ఏం ఆర్డర్స్ ఇచ్చింది, వాళ్ళు నా మీద కేసులు పెట్టకముందే పెడతారని తెలిసిన హైకోర్టుకి పోతే
డు నాట్ అరెస్ట్ అనిల్. whether you have to enquiry or an interrogate Anil Kumar Borugadda, accompany with his legal counsel అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేఖాతరు చేసి వాయిలేట్ చేసి నా మీద అప్పటి ఎస్పీ రవీంద్ర నా మీద 5 కేసులు పెట్టాడు. నువ్వు లంచం నేను అడుగుతున్నా ఇప్పుడు కూడా, అమ్మాయి చనిపోయింది ఖచ్చితంగా అనుమానాస్పదం. 2019. ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఆ హాస్టల్ని, బెరాకా హాస్టల్ని. నాకు తెలిసి ఇప్పుడు కూడా బెరాకా హాస్టల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్టుంది, మేము తెలియదు. ఆ అమ్మాయి చనిపోయింది, 14 సంవత్సరాల అనాథ బాలిక మైనర్ గర్ల్ చనిపోతే, నేను అమ్మాయి చనిపోయిన దానికి అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయిని ఎట్లా దహన సంస్కారాలు చేస్తారు మీరు చెప్పండి? హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రైస్తవ సాంప్రదాయం, ఏ సాంప్రదాయ ప్రకారమైన కానీ 14 సంవత్సరాల మైనర్ బాలికని పొడుస్తారా, కాలుస్తారా? చెప్పండి. దహన సంస్కారం చేశారు, ఎందుకు? ప్రూఫ్స్ ఏవి దొరకకూడదని. ఆ విషయంలో ఎస్పీ కాంప్రమైజ్ అయ్యాడు. నేను అది మాట్లాడి యాజిటేషన్ కూర్చున్నా అని మమ్మల్ని తీసుకుపోయి 15 రోజులు జైలు వేసినారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ పోలీసులతో కేసులు పెట్టించి మమ్మల్ని జైలు వేశారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మూవ్ చేసినాం. ఆ కేసులో ఆ ఎస్పీ అది యాజిటేషన్ అంతా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందని చెప్పి అతను పర్సనల్గా తీసుకొని అక్కడ కృష్ణా జిల్లాలో రౌడీ షీట్ ఓపెన్ చేసి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశాడు. అసలు అతని మీద కేసులే పెట్టదురా బాబు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉంటే, ఆ కేసులో 5 కేసులు పోలీసు వాళ్ళతో పెట్టించిన కేసులు, 5 కేసులు పోలీసు వాళ్ళతో పెట్టించిన కేసులు. దాంట్లో నాకు రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తావు? 3 FIRలు దాటితే రౌడీ షీట్. దేర్ ఈజ్ అ హైకోర్టు ఆర్డర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద FIR. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద FIRs. ఇప్పుడు రౌడీ షీట్ ఉందా లేదా? రౌడీ షీట్ ఎట్టుంటది? హైకోర్టు పరిధిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మూవ్ చేసినాం. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం రౌడీ షీట్ నాకు లేదు. బట్ నువ్వు అంటున్నావు పోలీస్ రికార్డ్స్ ప్రకారం. పోలీస్ రికార్డ్ ప్రకారం ఉంటే కోర్టులో సమాధానం చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పోలీసు వాళ్ళు ఆ కోర్టులో చెప్పుకుంటారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ మూవ్ చేసిన నేను, నా మీద ఇల్లీగల్గా రౌడీ షీట్ ఓపెన్ చేశాను. నేను సంతకం పెట్టలా. రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నా కుటుంబ సభ్యులకు తెలియాలా, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టాలా? అసలు నా సంతకం ఫోర్జరీ. దాంట్లో నాకు రౌడీ షీట్ ఎట్ ఓపెన్ చేస్తారండి? 2024 వరకు లేని రౌడీ షీటు పాత డేట్ వేసి కొత్త రౌడీ షీట్ అటు తీసుకొచ్చారండి. రౌడీ షీట్ ఉంటే కన్వెన్స్ ఇస్తుందా గవర్నమెంట్? రౌడీ షీట్ ఉంటే ప్రోటోకాల్ ఇస్తుందా గవర్నమెంట్? రౌడీ షీట్ ఉంటే ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 3 సంవత్సరాల సభ్యత్వం ఇస్తుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోరా? 23-24 నా మీద అటాక్ జరిగిన తర్వాత, నా ఆఫీస్ మీద అటాక్ జరిగిన తర్వాత నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నాకు కన్వెన్స్ ఇచ్చారు. మీరు చెక్ చేశారా నా పైన ఏదైనా రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉందా లేదా? అసలు రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉంటే పోలీస్ స్టేషన్ నుంచి ఖచ్చితంగా ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు. ఏమని? మీ మీద రౌడీ షీట్ ఉందని. పొలిటికల్ మూమెంట్స్ చాలా జరిగినాయి 19 to 24. ఏ పొద్దు అదే పోలీస్ స్టేషన్, అరండల్పేట పోలీస్ స్టేషన్ నా ఆఫీస్ దగ్గర, నా ఆఫీస్ డ్యూటీ చేశారు కదా. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ 90 దగ్గర డ్యూటీ చేసింది కదా. రౌడీ షీట్ ఉంటే నాకు కట్టిస్తారు గన్మెన్ని. రౌడీ షీట్ లేదు. అతను ఏదో నా మీద ట్రై చేయాలని చూశాడు. ఆ ట్రై చేయాలని చూసి గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితుల్లో రౌడీ షీట్ ఓపెన్ అవ్వాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ పాత డేట్ వేసి చేసిందా లేకపోతే ఏం మ్యానిపులేట్ చేశారా? ఈరోజు ప్రతి ఒక్కరు రౌడీ షీట్ అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి యూట్యూబ్ ఛానల్ని, ప్రతి యూట్యూబ్ లింక్ని సేవ్ చేసి నా వ్యక్తిగత హననాన్ని మీరు చేశారు కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. డైరీ నెంబర్ అయింది. సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చినాం నా మీద రౌడీ షీట్ లేదని. ఈ విధంగా అయిందని చెప్పి ఆ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా ఛాలెంజ్ చేసి ఇక్కడ హైకోర్టులో కంటెంప్ట్ కేసి అదే అఫిడవిట్ అక్కడ కూడా ఫైల్ చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.